వెల్కమ్ టు బాగవ న్యూస్. ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్. స్ఫూర్తిగా పిల్లలందరినీ అభినందిస్తున్నా. అనకాపల్లి జిల్లా తాళ్లపాలెం సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలను సందర్శించిన సీఎం. పెరవలిలో నిర్వహించిన సభలో వైసీపీపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిప్పులు. రెడ్ బుక్ లో చాలా పేజీలు ఉన్నాయి, ఎవరికి ఎప్పుడు ముహూర్తం పెట్టాలో తెలుసు నారా లోకేష్. పర్యావరణాన్ని రక్షించుకోవలసిన బాధ్యత మన అందరిపైన ఉంది జిల్లా కలెక్టర్. విశాఖపట్నంలో జాతీయ వినియోగదారుల దినోత్సవ వారోత్సవాలు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పర్యటన. అర్హత కలిగిన ప్రతి వితంతు మహిళలకు వితంతు పింఛన్ మంజూరు చేయాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి డిమాండ్. శ్రీకాకుళం జిల్లా చిన్న కాంట్రాక్టర్ల పొట్ట కొడుతున్న బడా కాంట్రాక్టర్లు. శ్రీకాకుళం నియోజకవర్గంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా 14 ట్రాక్టర్లు మంజూరయ్యాయి. కలెక్టర్లు సరిగా పనిచేయడం లేదంటే అది చంద్రబాబు వైఫల్యమే మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా పర్యటన కొనసాగుతుంది. ఈ సందర్భంగా తాళ్లపాలెం సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలకు చేరుకున్న సీఎం అక్కడి విద్యార్థినులతో మాటామంతి నిర్వహించారు. రెసిడెన్షియల్ పాఠశాలలో ఏర్పాటు చేసిన ముస్తాబు కార్నర్ ను పరిశీలించారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ, రాష్ట్రం అంతా ముస్తాబు అనే కార్యక్రమానికి ఇక్కడి నుంచే మీ స్కూల్ నుంచే ప్రారంభిస్తున్నాం. దీనికి మనస్ఫూర్తిగా పిల్లలందరినీ అభినందిస్తున్నా. మిమ్మల్ని చూస్తే ఒక నమ్మకం వస్తూ ఉంది నాకు. భవిష్యత్ అంతా మీదే. రాష్ట్రం బాగుండాలంటే దానికి కావాల్సింది మీరు ఒక ఆస్తిగా తయారు కావాల్సిన అవసరం ఉంది. అది తయారు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. ఈరోజు మీకు అందరికి కూడా ఇక్కడ పౌష్టికాహారం పెట్టడం కానీ, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడం కానీ అవన్నీ చేస్తున్నాం. కానీ ఇటీవల కాలంలో నేను ఏజెన్సీ ఏరియా పోయినప్పుడు మన్యం జిల్లాకి వెళ్ళాను. అక్కడ జిల్లా కలెక్టర్ ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. ఆ కార్యక్రమమే ముస్తాబు. ఈ కార్యక్రమంలో మీరు ఒకసారి చూస్తే చాలా సమర్థవంతంగా పిల్లలలో నాయకత్వ లక్షణాలు పెరుగుతున్నాయి. మీలో ఒక క్లీనినెస్ కానీ, అవేర్నెస్ కానీ, అందరం బాగుండాలని కోరుకుంటాం, అందంగా ఉండాలని కోరుకుంటాం. అవునా కాదా? అందరూ కోరుకుంటారు లేదా? మీరు అందంగా ఉంటే చూడాలని మీ తల్లిదండ్రులకు ఉంటుందా లేదా? కానీ తల సరిగా దూకోకుండా ఉండడం కరెక్ట్ అంటారా మీరు? చేతులు కడుక్కోకుండా ఉండడం కరెక్ట్ అంటారా మీరు? ఇంకో పక్క సరిగా షూ ఉంది మీకు, ఆ షూను కూడా సరిగా మెయింటైన్ చేయకుండా పోవడం, యూనిఫామ్ సరిగా మెయింటైన్ చేయకుండా పోవడం, ఎన్ని కరెక్ట్ అంటారా మీరు? అందరికీ సమాన అవకాశాలు ఇచ్చారు కదా స్కూల్లో. అందరికీ షూ ఇచ్చారు కదా, యూనిఫామ్ ఇచ్చారు కదా, బాత్రూమ్లు అదే బాత్రూమ్లు ఉన్నాయి కదా. కొంతమంది పిల్లలు చాలా శుభ్రంగా ఉంటారు, కొంతమంది పిల్లలు శుభ్రంగా ఉండరు. దానికి కారణం ఏంటమ్మా? దాంట్లో కారణం మనం ఆలోచిస్తే మీరు ఫోకస్ చేయకుండా పోవడం, శ్రద్ధ పెట్టకుండా పోవడం. ఓసారి మీలో ఒక ఆలోచన పర్వాలేదులే అనే ఆలోచన వచ్చి కొద్దిగా డ్రిఫ్ట్ అవుతారు. దానివల్ల అనేక నష్టాలు వస్తాయి. అందుకే ఈరోజు మొత్తం మన గవర్నమెంట్ స్కూల్స్లో 40 లక్షల మంది దగ్గర పిల్లలు ఉన్నారు. ప్రైవేట్ స్కూల్స్లో ఇంకొక 35 లక్షలు ఉన్నారు. 75 లక్షల మంది పిల్లలు ఇంటర్మీడియట్ వరకు చదువుకుంటారు. వాళ్ళందరికీ ముస్తాబు కార్యక్రమం తీసుకొచ్చాం. దీనివల్ల మీలో ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పెరవలిలో నిర్వహించిన సభలో వైసీపీపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిప్పులు చెరిగారు. వైసీపీ నాయకులు చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అధికారంలో ఉండగా వైసీపీకి భయపడేది లేదని,
10 ఏళ్లుగా పార్టీ పెట్టి కూడా వెనక్కు తగ్గానని జనసేన అధినేత చెప్పుకొచ్చారు. సీట్లు అమ్ముకున్నానని తనపై విమర్శలు గుప్పించారన్న పవన్ ప్రజల కోసమే సీట్లు తగ్గించుకున్నారని తెలిపారు. ప్రకృతిని ప్రేమించేవాడు, తల్లిదండ్రులను గౌరవించేవాడు చేసే పనులా ఇవి? పిల్లలకి కులాలను పట్టుకొస్తామా, ఆపాదిస్తామా? వేరే దారులు లేవా మీకు పాలిటిక్స్ గురించి మాట్లాడడానికి? సిగ్గుందా ఒక్కొక్కరికి అలా చేసే వాళ్ళకి? మాకు నోరు లేదనుకుంటున్నారా? కూర్చొని మీరు కాంట్రాక్ట్లు వేస్తే కాంట్రాక్ట్లు వేసిన వాళ్ళందరినీ మేము బెదిరించేస్తాం, జైల్లో పెడతామంటే ఏమనుకుంటున్నారా మీరంతా? మేమేం మాటలా గుర్తుపెట్టుకోండి. అలా బెదిరించే సమూహం ఎవరైనా సరే, మిగతా వారి గురించి నాకు తెలియదు. పవన్ కళ్యాణ్కి అధికారం ఉన్నా అధికారం లేకపోయినా పవన్ కళ్యాణ్ ఎప్పుడు పవన్ కళ్యాణ్ లాగే ఉంటాడు. భయపడ్డాం. చాలా ఇంట్లోంచి బయటకు వచ్చేటప్పుడు తిరిగి వెళ్తాం లేదు అని డిసైడ్ అయ్యే వస్తాం. అందువల్ల మీ ఆకు రౌడీలు కానీ, అలాగే చెప్తున్నా, ఏదైనా మాట్లాడితే అధికారులు కూడా భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారంటే చెవుల్లో చెప్తారు, అదే సార్ వాళ్ళ వెనక చాలా మంది రౌడీలు ఉంటారండి, కిరాయి హంతకులు ఉంటారంటే, మీకు కరెక్ట్గా యోగి ఆదిత్యనాథ్ లాంటి ట్రీట్మెంట్ కనుక ఒక్కొక్కడికి ఇస్తే, ఒక్కొక్కడికి రౌడీజం అంటే కాలు కీలు తీసి మడత పెట్టి కింద కూర్చోపెడితే, అప్పుడు కరెక్ట్గా చెప్తా, కరుడు గట్టిపోయిన జీవితకాలం ఒకే మనం వాళ్ళతో ఏకీభవించవచ్చు, ఏకీభవించకపోవచ్చు. నక్సలైట్స్ తోటి, వామపక్ష తీవ్రవాదులతో మనం ఏకీభవించవచ్చు, ఏకీభవించకపోవచ్చు. అలాంటి బలమైన ఆర్గనైజేషన్నే కకావికలం అయిపోయిన పరిస్థితుల్లో ఉంటే ప్రభుత్వం తలుచుకుంటే, అలాంటిది ఇన్ని లక్షల మంది పోలీసుండి, ఇన్ని వందల మంది ఐపీఎస్లుండి, 1000-2000 ఉన్న డిఎస్పీలుండి, అలాంటి కిరాయి గ్యాంగుల్ని మెయింటైన్ చేసే వ్యక్తుల మీద 2 రోజులు 48 గంటలు మీ చుట్టుపక్కల ఎవరున్నారు, వాడి పేరేంటి అన్ని కనుక్కొని ఒక పొలిటికల్ నిర్ణయం తీసుకుంటే మళ్ళీ ఎప్పుడు ఇలాంటి మాటలు రారు. మీరు అక్కడి దాకా తీసుకెళ్ళకండి. మీరు ఇదే చెప్తున్నాను ఇంకొకసారి, సామాజిక మాధ్యమాల్లో కానీ విదేశాల్లో కూర్చొని వాగే వాళ్ళతో సహా ఇక్కడ కూర్చొని భవిష్యత్తులో మేము వస్తాం, వచ్చి మేమేం చేస్తామంటే, వచ్చినప్పుడే మీరేం పీకలేదు, మరి ఏం మాట్లాడతారు ఇప్పుడు? రెడ్ బుక్ లో చాలా పేజీలు ఉన్నాయి. ఎవరికి ఎప్పుడు ముహూర్తం పెట్టాలో తెలుసు, ఎవరిని వదిలిపెట్టరు. మంత్రి లోకేష్ నిన్న ఓ కార్యక్రమంలో చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. రాబోయే రోజుల్లో ఆయన ఎవరిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఎవరినైనా అరెస్టు చేయిస్తారా అనే చర్చ జరుగుతుంది. మంగళగిరి ప్రజల్ని ఫస్ట్ కలుస్తాం, మంగళగిరి నాయకులు కలుస్తాం, తర్వాత ఎవరిని కలుస్తాం. కానీ దానికన్నా ముఖ్యమైనది ఏంటంటే ప్రేమ, పలకరింపు. సో మీ బూత్లో ఉన్న ప్రజల్ని, యూనిట్లో ఉన్న ప్రజల్ని, క్లస్టర్లో ఉన్న ప్రజల్ని, మండల్లో ఉన్న ప్రజల్ని ప్రేమగా పిలవండి. అందరి సమస్యలు మనం పరిష్కరించలేం, దేవుడు కూడా పరిష్కరించలేడు. కానీ చెప్పే విధానం ఉంటుంది, చెప్పే స్టైల్ ఉంటుంది. ప్రేమతో గెలుచుకోవాలి. నేను మిమ్మల్ని అందరూ కోరేది ఒకటే, 151-11 అయిందంటే దానికి ప్రధానమైన కారణం అహంకారం వదిలిపెట్టుకోవాలి. ఎందుకంటే అధికారం ఎలాంటిదంటే క్యాన్సర్ లాంటిది, అన్ని వ్యసనాలు వస్తాయి. అహంకారం వచ్చేస్తుంది, నరనరాలా వచ్చేస్తుంది. అది పోగొట్టుకోవాలి. ఎంత ఎదిగే కొద్దీ తగ్గి ఉండాలి. అది మనందరం నేర్చుకోవాలి. అండ్ చివరిగా మనందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, అధికారంలో ఎన్ని దశాబ్దాలు ఉన్నా మనం చివరికి వెళ్ళేది మన దేవాలయం, అది మన పార్టీ ఆఫీస్, మన పార్టీ. అది మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఎంత పని ఒత్తిడున్నా, ఎన్ని యాక్టివిటీలున్నా నేను కంపల్సరీగా కార్యకర్తలు కలవాలి. ఏ నియోజకవర్గంకి వెళ్ళినా కార్యకర్తలతో ఇట్లా మాట్లాడాలి,
అందరితో ఫోటో దిగుతాను, ఎవరు కంగారు పడద్దు, తోపులాట చేసుకోవద్దు, అరవద్దు. క్రమశిక్షణ, లైన్గా రండి, వెనకాలన్న చివరి వ్యక్తితో ఫోటో దిగి వెళ్తా. ఆ డౌట్ వద్దు మీకు. పాదయాత్రలోనే ఇచ్చా, ఇది పెద్ద పని కాదు. కానీ మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు వాసు ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ప్రజలు కూడా మెరుగైన సేవలు చేస్తున్నాడు. ఆనాడు అన్న క్యాంటీన్ లేకపోతే అన్న క్యాంటీన్ ఏర్పాటు చేసి సేవలు చేశారు. ఇది మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఆయన తీసుకున్న అన్ని నిర్ణయాలతో మనం ఏకీభవించవచ్చు, కానీ కష్టకాలాల్లో ఎవరు మనతో నిలబడ్డారు, ఎవరు మనకు అండగా ఉన్నారు, మన పైన కేసు పెడితే ఎవరు నిలబడ్డారు అనేది ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం. ఎందుకంటే 53 రోజులు బాబు గారిని జైల్లో బంధిస్తే ఎవరు నాతో నిలబడ్డారు ఇప్పటికీ నా బాధ తెలుసు. చౌదరన్నతో కారులో మాట్లాడుతూ ఉన్నాం, మేమందరం ఆడుకుంటున్నాం. పర్యావరణాన్ని రక్షించుకోవలసిన బాధ్యత మన అందరిపైన ఉందని కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ అన్నారు. ఆర్కే బీచ్ వద్ద జీవీఎంసీ ఆధ్వర్యంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహించగా పోస్టర్ ను ఆవిష్కరించి ప్రతిజ్ఞ చేశారు. మరొకసారి హృదయపూర్వక స్వాగత సమానం చేసుకుంటూ ఇంతసేపు మా వైకరాజ్ కళాజాత కళా బృందం గారి మరలా దయచేసి మీరు అలాగే ఉండండి అమ్మా, కార్యక్రమం స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి చూస్తుంది మీకు వేస్ట్ పేపర్, కోకోనట్ ఇక్కడ నుంచి తీసుకుంటారు మీరు. యాక్చువల్లీ ఏంటంటే వీళ్ళు టైప్ అయ్యారు సార్ లోకల్ ఇండస్ట్రీస్ తోని, టెంపుల్స్ తోని. ఇవన్నీ కూడా ఈ బోస్నెట్ మెరైన్ వేస్ట్ ఉంది సార్. మెరైన్ వేస్ట్ నుంచి చేస్తుంటారు సార్. ఒక 8 years నుంచి వాళ్ళు ఇదే. నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు ఈ థీమ్ బట్టి మనకి ఒక మెసేజ్ తీసుకోవడానికి అందరికీ కూడా ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినాయి. సో ఈ నెల మాత్రమే కాదు, మామూలుగా కూడా ఎన్వైరన్మెంట్ లో చూస్తే, ఎన్వైరన్మెంట్ పరంగా ఎన్వైరన్మెంటల్ సస్టైనబుల్ ఏరియాలో చూస్తే ఈ నెల కూడా ఒక థీమ్ తీసుకొని ఆ థీమ్ లో మనము చర్చించడం, ఆ థీమ్ సంబంధించిన కార్యక్రమాలు చేపట్టడం అని జరుగుతున్నాయి. జనవరి నుంచి మొదలైన ఈ కార్యక్రమంలో ప్రతి నెల ఒక అంశం మీద మనము ఎఫర్ట్స్ చేస్తే ఆ 1 kg 3 లక్షల కుటుంబానికి 300 టన్ను. ఆ 300 టన్ను ఎక్కడ పోతున్నాయి? మళ్ళీ మీ డ్రైన్స్ ద్వారా అవన్నీ ఈ సముద్రానికి వస్తున్నాయి, లేకపోతే అక్కడక్కడ. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ రాష్ట్ర వారికి ఇది వినూత్నమైన ప్రోగ్రామ్ గా గత ప్రభుత్వం టీడీపీ. విశాఖపట్నంలో జాతీయ వినియోగదారుల దినోత్సవ వారోత్సవాలు పురస్కరించుకొని విశాఖ జిల్లాలో ఉన్న చంద్రపాలెం జిల్లా పరిషత్ హైస్కూల్లో, మధురవాడలో, అలాగే క్వీన్ మేరీ హైస్కూల్లో, ఓల్డ్ పోస్టాఫీస్, అలాగే ఎంబీడిఎం హైస్కూల్లో వినియోగదారుల విద్యపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం జరిగింది. తెలుగు అండ్ ఇంగ్లీష్ లో కాంపిటీషన్స్ ఉంటాయి. ఎస్ఐ రైటింగ్ ఉంది, అప్లికేషన్ ఉంది. తెలుగులో రాయొచ్చు, ఇంగ్లీష్ లో కూడా రాయొచ్చు. అప్లికేషన్ కూడా తెలుగులో చెప్పొచ్చు, ఇంగ్లీష్ లో కూడా చెప్పొచ్చు. మీరందరూ ఈ రోజు మీ హెచ్ఎం గారికి ఎవరైతే ట్రావెల్ నేను వెళ్ళి స్టేట్ ఫస్ట్ తీసుకొస్తానని అనుకుంటే వాళ్ళందరికీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. సార్ మిమ్మల్ని మెరిట్ స్టూడెంట్స్ ని రేపు ప్రీమియర్ హై స్కూల్ కి పంపిస్తారు. రేపు మీరు ప్రీమియర్ హై స్కూల్కి వచ్చిన తర్వాత అక్కడ ఎగ్జామ్ మీలాగే జిల్లాలో ఉన్న కన్జ్యూమర్ క్లబ్స్ 20 క్లబ్స్ ఉన్నాయి. ఆ 20 క్లబ్స్ తాలూకు స్టూడెంట్స్ అందరూ రేపు 10 గంటలకల్లా అక్కడ పాల్గొంటారు. ఇప్పుడు ఏదైతే జడ్జి గారు వచ్చారో ఆ జడ్జి గారు మిమ్మల్ని చూడడానికి వస్తారు, ఎగ్జామ్ రాయడానికి పిల్లల్ని. మీ అందరూ కూడా ఈ రోజు ఏదైతే వ్యాసరచన ఉందో ఆ వ్యాసరచన తాలూకా ఇది మీ హెడ్ మాస్టర్ గారికి ఇచ్చి వెళ్తాము. దాని మీద మీరు రాయవలసి ఉంటుంది వ్యాసరచన. తప్పనిసరిగా అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని, ఇప్పుడే జడ్జి గారు చెప్పారు,
ఎంతో గొప్ప పేరున్నటువంటి స్కూల్ అండి. మరి అలాగే ఏదో ఇంకో విషయం కూడా చెప్పారు, మీ అందరూ ఆలోచించే ఉంటారు. కానీ మీరు రుజువు చేసుకోండి, మీ టాలెంట్ బయట తీయండి. మీ టాలెంట్ బయట తీసి మా స్కూల్లో ఎంత మంచి స్కూల్ అంటే మా స్కూల్లో ఉన్న విద్యార్థులు ఎంత టాలెంట్ పర్సన్స్ ఉన్నారని రుజువు చేసుకోండి. గతంలో కూడా చాలా సార్లు ఈ స్కూల్ ఫస్ట్ వచ్చింది, ఈ సంవత్సరం కూడా. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు పర్యటన. కోట బొమ్మాలి కొత్తమ్మ తల్లి దేవస్థానం నుంచి అభ్యుదయం సైకిల్ ర్యాలీ ప్రారంభించిన మంత్రి. గంజాయి వంటి మత్తు పదార్థాలకు అలవాటు పడి యువత భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని యువతకు పిలుపు. అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి కార్యక్రమంగా తీసుకున్నటువంటి కార్యక్రమం డ్రగ్స్ వద్దు బ్రో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డ్రగ్స్ అనే మాట ఎక్కడ కూడా వినపడకూడదు. ఇది సాధించాలంటే ఒక ముఖ్యమంత్రి ప్రభుత్వం వల్ల అధికారుల వల్ల సాధ్యపడదు. ఒక బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వం అయితే ఇటువంటి కార్యక్రమాలు చేయాలి. ఈ రోజు ఒక పెద్ద సమస్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డ్రగ్స్, అందులో ప్రధానమైనటువంటిది గంజాయి అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. మారుమూల ప్రాంతంలో చూసినా, ఏ వీధిలో చూసినా, ఏ బడ్డీ కొట్లో ఒక దృఢమైనటువంటి సంకల్పం తీసుకొని పనిచేస్తున్నటువంటి విషయం మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు గంజాయి మనకి ఏజెన్సీ ప్రాంతం చాలా ఎక్కువగా ఉంది. ఏజెన్సీ ప్రాంతంలో 12,000 ఎకరాల్లో గంజాయిని వ్యవసాయంగా మార్చి పండించినటువంటి పరిస్థితిని రాష్ట్రంలో చూశాం. ముఖ్యమంత్రి గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ రాష్ట్రంలో గంజాయి ఉండకూడదని టెక్నాలజీని ఉపయోగించి డ్రోన్స్ పంపించి ఏదైతే ఉద్దానం, ఏదైతే మనకి ఏజెన్సీ ఏరియాలో గంజాయి పండుతుందో ఈ 16 మాసాల్లో ఉక్కు పాదంతో వేసి మొత్తం గంజాయి పంటని సమూలంగా నిర్మూలించినటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని గర్వంగా చెప్పదలిచారు. అయితే చాలా మంది పంటకు అలవాటు పడిపోయారు. దీని మీదే మహిళలకి ఎవరైనా ఇబ్బంది కలిగిస్తున్నారంటే అవన్నీ కూడా మనం స్టడీ చేస్తే సామాన్యులు ఎవరు ఇబ్బంది పెట్టడం లేదు. ఎవరైతే డ్రగ్స్ తీసుకుంటున్నారో, ఎవరైతే గంజా తీసుకుంటున్నారో ఆ ఆవేశంలో ఇటువంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని నిర్మూలించాలని ప్రభుత్వం. శ్రీకాకుళం జిల్లా చిన్న కాంట్రాక్టర్ల పొట్ట కొడుతున్న బడా కాంట్రాక్టర్లు, టెండర్లు అన్ని పెద్ద కాంట్రాక్టర్లకి. కాంట్రాక్టర్ పని అడ్డుకున్న చిన్న కాంట్రాక్టర్లు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పైడి భీమవరం జాతీయ రహదారి ఆనుకొని వేస్తున్న రోడ్డును అడ్డుకున్న చిన్న కాంట్రాక్టర్లు. సార్, మీడియా మిత్రులకి నమస్కరించి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, నేను ఒక చిన్న కాంట్రాక్టర్. మేము 90 లక్షల వరకు ఇది బ్లాక్ మిక్స్ అని పెట్టి పెద్ద కాంట్రాక్టర్లు అందరూ రింగ్ అయ్యి వాళ్ళు టెండర్ వేసుకొని మమ్మల్ని టెండర్ వేయనివ్వకంట బ్లాక్ మిక్స్ ప్లాంట్ అని చెప్పేసి మమ్మల్ని టెండర్ వేయనివ్వట్లేదు. మాకు పెద్ద ప్లాంట్లు లేవు. మా దగ్గర ఉన్నది రమ్ మిక్స్ ప్లాంట్ చిన్నది. మా దగ్గర ఉన్నది 60 లక్షల ప్లాంట్. ఆ ప్లాంట్ వచ్చి 4 కోట్ల రూపాయల ప్లాంట్. మేము అంత స్తోమత లేదు మాకు. ఆ ప్లాంట్ తోటి మేము వర్క్ చేయలేము. వాళ్ళు మాకు పేపర్ ఇవ్వరు. వాళ్ళందరూ రింగ్ అయిపోయి వర్క్ వేసి బ్లాక్ మిక్స్ ప్లాంట్ అని చెప్పి వర్క్ టెండర్ వేసుకొని సెన్సార్ పేవర్ అని చెప్పి వర్క్ వేసి మామూలుగా మెకానికల్ పేవర్తో వర్క్ చేస్తున్నారు. ఇది బ్లాక్ మిక్స్ ప్లాంట్ అని చెప్పి డ్రమ్ మిక్స్తో వర్క్ చేస్తున్నారు. మేము చట్టానికి ఎవరో అతీతులు కాదు. బ్లాక్ మిక్స్ ప్లాంట్ పెట్టారు కనుక టెండర్లో బ్లాక్ మిక్స్ ప్లాంట్తో వర్క్ చేయాలి. సెన్సార్ పేవర్ పెట్టారు టెండర్లో, సెన్సార్ పేవర్తో వర్క్ చేయాలి. ఇక్కడ అది మా విన్నపం మీడియా మిత్రులు. మమ్మల్ని చిన్న కాంట్రాక్టర్లను ఎవరిని చేయకొచ్చా వర్క్లు చేయనివ్వకంట. 90 లక్షల వర్క్. ఈ వర్క్కి బ్లాక్ మిక్స్ ప్లాంట్ పెట్టకూడదు. మినిమం 10 కోట్ల వర్క్ అయితేనే బ్లాక్ మిక్స్ ప్లాంట్ పెట్టాలి. 90 లక్షల వరకు బ్లాక్ మిక్స్ ప్లాంట్ పెట్టి మా చిన్న కాంట్రాక్టర్లు పొట్టలో కొడుతున్నారు ఈ కాంట్రాక్టర్లు పెద్దలు. ఇది మా విన్నపం. కేఎల్ రెడ్డి గారి పేరున వచ్చింది వర్క్. వాళ్ళు ఏరియా వాళ్ళకి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చారు. ఈ వర్క్ కేఎల్ రెడ్డి గారి పేరున ఉన్నది ఈ వర్క్.
సార్ లాస్ట్ టైం నేనే వేసాను, ఇది 5 years క్రితం నేనే వేసాను. ఇప్పుడు ఇది బ్లాట్ మిక్స్ మమ్మల్ని టెండర్ అయినవ్వకుండా బ్లాట్ మిక్స్ ప్లాంట్ అని పెట్టారు. ఇప్పుడు మా దగ్గర ఉన్నాయి చిన్న ప్లాంట్లు, డ్రమ్ మిక్స్ ప్లాంట్ 50-40-60 ప్లాంట్ మాది ఉంది. ఇది 100. శ్రీకాకుళం నియోజకవర్గంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా 14 ట్రాక్టర్లు మంజూరయ్యాయి. 9 ట్రాక్టర్లు గార మండలంనకు, 5 ట్రాక్టర్లు రూరల్ మండలంనకు కేటాయించాము అని స్థానిక ఎమ్మెల్యే గోండు శంకర్ అన్నారు. గురువారం గార మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో 14 ట్రాక్టర్లను ప్రారంభించి పంచాయతీలకు అందజేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా శ్రీకాకుళం నియోజకవర్గానికి 14 ట్రాక్టర్స్, గార మండలం 9, రూరల్ మండలం 5 పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవ ఎంపీపీ గారు రఘురామ్ గన్న గారికి, అలాగే ఎంపీడీఓ గారికి, ఈఓపీఆర్డీ గారికి, ఏఓ గారికి, మండల స్థాయి ఆఫీసర్స్ కు, అలాగే ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు అందరికీ, మండల పార్టీ ప్రెసిడెంట్ గారికి అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, దేశాభివృద్ధికి గ్రామాలే పట్టుగొమ్మలు అన్నారు గౌరవ మన బాపూజీ మహాత్మా గాంధీ. గ్రామాల అభివృద్ధి, గ్రామ స్వరాజ్య స్థాపన జరగాలి అనే ఉద్దేశంతో ఆయన ఎన్నో సంస్కరణలు సూచించారు. ఆ సూచన మేరకు మనం ఎన్నో చేసుకున్నాం. దాంట్లో ముఖ్యంగా గ్రామాలన్నీ స్వచ్ఛంగా ఉండాలని. కలెక్టర్లు సరిగా పనిచేయడం లేదంటే అది చంద్రబాబు వైఫల్యమేనని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. ప్రభుత్వ నిర్ణయాలకు కలెక్టర్లు కేవలం డెలివరీ మెకానిజం మాత్రమే అని, వారికి దిశానిర్దేశం చేసేది సీఎం అని ఆయన గుర్తు చేశారు. తన వైఫల్యాలు, తప్పులను అధికారులపై వేసి సీఎం చంద్రబాబు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. స్పందన ఎప్పుడు వస్తుంది? ప్రజలకు ఏదైనా మంచి చేసినప్పుడు వస్తుంది. మీరు ఈ 18 మాసాల్లో ప్రజలకు చేసినటువంటి మంచి ఏంటి? పోనీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఏమైనా నిలబెట్టుకున్నామా? చెప్పినటువంటి పనులు ఏమైనా చేశామా? పోనీ అవన్నా చేసుంటే ప్రజల నుంచి స్పందన వచ్చేది, మీరు అనుకున్నటువంటి అవుట్పుట్ కూడా వచ్చేది. అనేక ఇష్యూస్ ఉన్నాయి. వాటన్నిటి జోలికి అనేక సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం. మా పార్టీ పరంగా ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక వేదికల మీద మాట్లాడాం. మా నాయకులు మాట్లాడారు. గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో ప్రజలను ఉద్దేశిస్తూ చేస్తున్నటువంటి, ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాల గురించి మాట్లాడారు. నేను చాలా స్పెసిఫిక్గా అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం అర్హత కలిగిన ప్రతి వితంతు మహిళలకు వితంతు పెన్షన్ మంజూరు చేయాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి మనభాల రాజేష్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ, సిపిఎం పార్టీగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి సమస్యను మీ ముందుకు తీసుకురాబోతా ఉన్నాం. అదేమిటంటే, ఎవరైతే భర్తను కోల్పోయి వితంతువుగా ఉండి నేటికి కూడా పింఛన్ రాకుండా ఉన్నారో ఆ వితంతు మహిళలందరికీ కూడా పింఛను మంజూరు చేయాలి అని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక మహిళకు భర్త చనిపోగానే జీవితం అనేది అయిపోలేదు. వారికి పిల్లలు ఉంటారు, ఆకలి ఉంటుంది, భవిష్యత్తు మీద భయం ఉంటుంది. ఇవేమీ కూడా నేడు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి పట్టడం లేదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఈ విషయంపై మాకు పింఛన్ ఇవ్వండి మహాప్రభు అని చెప్పేసి అధికారుల చుట్టూ తిరిగినా, కార్యాలయాల చుట్టూ తిరిగినా, ఈరోజు రండి, రేపు రండి, తర్వాత చూద్దాం అని చెప్పేసి చెప్తా ఉన్నారు తప్ప వాళ్ళందరికీ ఎవరికి కూడా నేడు వితంతు పింఛన్ అనేది ఇవ్వడం లేదు.